కాపులకి రాజ్యాధికారం తీసుకొస్తమే నా లక్ష్యం అని చెప్పాడు. ఆ లక్ష్యం అని చెప్పి ఆయన పార్టీ పెడితే ఆ సామాజిక వర్గం కొన్ని వర్గాలు పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నారు. తిరుగుతూ ఇప్పుడు ఏం చెబుతాడు వచ్చి 24 సీట్లు తీసుకుని నేను ఆ 24 సీట్లు తీసుకోవడం ఎక్కువ, నాకు బలం లేదు, మా వాళ్ళు ఎవరు భోజనాలు పెట్టరు, ఎలక్షన్లో పోటీ చేస్తే భోజనాలు పెట్టరా? 20% సామాజిక వర్గం ఉన్నాళ్ళు ఏ నియోజకవర్గం తీసుకుంటాడు తీసుకోమనండి 2 లక్షల మందికి భోజనాలు పెడతారు వాళ్ళు. ఇవన్నీ పిచ్చి మాటలు. చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఎవరో ఈ రాష్ట్రంలో వెన్నుపోటు అనగానే ఇద్దరు గుర్తొస్తారు. ఒకడు చంద్రబాబు నాయుడు, 2 నాదెండ్ల. పవన్ కళ్యాణ్కి అటు ఒకటి ఇటు ఒకటి ఎవడుంటాడు? ఈ పక్క ఏమో నాదెండ్ల మనోహర్ కూర్చుంటాడు, ఈ పక్కన చంద్రబాబు నాయుడు కూర్చుంటాడు. మనం సిద్ధం సభలో చూసాంగా ఇద్దరు బ్రాండ్ అంబాసిడర్లు వెన్నుపోటుకి. ఒకడేమో వెనకాలే తిరుగుతూ ఉంటాడు, ఇంకోడేమో ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి కలిసి వస్తూ ఉంటాడు. వీళ్ళిద్దరూ కలిసి పవన్ కళ్యాణ్ ఏం చేస్తారు ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదా? ఆయన పార్టీ కేడర్కి తెలియదా? ఆ సామాజిక వర్గానికి తెలియదా? ఈరోజు పవన్ కళ్యాణ్ని రక్షించుకోవాల్సినటువంటి అవసరం చంద్రబాబు దగ్గర నుంచి జన సైనికులకి, ఆయన పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి ఓట్ బ్యాంక్కి వాళ్ళకు ఉంది. ఎందుకంటే ఎన్టీ రామారావు లాంటి మహానుభావుడిని వాళ్ళిద్దరూ వెన్నుపోటు పొడిచి అవతల పారేశారు. ఈ పవన్ కళ్యాణ్ ఎంత ఆయనతో పోల్చుకుంటే? అధికారంలో ఉండి ముఖ్యమంత్రి పీఠం మీద ఉన్నాడని కోల్దోసి పక్కన పడేశారు ఇద్దరు, నాదెండ్ల నారావారు. పవన్ కళ్యాణ్ ఎంత 24 సీట్లు ఇచ్చి దాంట్లో 14 సీట్లు అసలు ఓడిపోయే సీట్లు ఇచ్చి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వాలి, జనసేనకి సీట్లు రాకూడదు, ఆ ఓట్ బ్యాంక్తో ఈయన ఒక 100-150 సీట్లు సాధించాలని నేను ప్రయత్నం. ఇవన్నీ రాష్ట్ర ప్రజలు గమనించట్లేదా? నేను ఒకటే అడుగుతున్నా, నీ సామాజిక వర్గం 3% ఉంది, 30 సీట్లు ఇచ్చుకున్నావు. 20% ఉన్నటువంటి సామాజిక వర్గం ఆయన వచ్చి పార్టీ సపోర్ట్ చేస్తే ఆయనకి ఇచ్చిన సీట్లని 24, అవి కూడా అడిగిన చోట ఇచ్చావా? నీవు ఎట్టి బస్సులో నువ్వు కూడా గెలవలేని సీట్లు వాళ్ళకి ఇస్తావు. వెన్నుపోటుకి బ్రాండ్ అంబాసిడర్లు ఇద్దరూ కూడా పవన్ కళ్యాణ్ గారికి కుడి వెడమ ఆయన్ని పట్టుకొని ఆయనతో నడిపిస్తున్నారు. ఇది పూర్తిగా సీటుల్లో వెన్నుపోటు. రేపు ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారిని ఏదో మేము జగన్మోహన్ రెడ్డి గారు ఓడిస్తాకి ప్రయత్నం చేస్తున్నాడని ఎల్లో మీడియా వస్తుంది. భీమవరంలో ఓడిస్తాకి, అక్కడక్కడ పిఠాపురంలో ఓడిస్తాకి. మేమెట్ట ఓడిస్తాం? ఇప్పుడు భీమవరంలో 54,000 ఓట్లు టీడీపీకి వచ్చినాయి, 60,000 ఓట్లు పవన్ కళ్యాణ్ గారికి వచ్చినాయి, 70,000 మాకు వచ్చినాయి, మా 70 మాకు ఉంటాయి. ఆ 60ని 54 కలిస్తే మేమెట్ట ఓడిస్తాం? పక్కగా పవన్ కళ్యాణ్ని ఓడించే తెలుగుదేశం పార్టీ. పక్కలో బళ్ళెం ఎందుకు, షేర్ అడుగుతారు, వీళ్ళతో న్యూసెన్స్ అని చెప్పి చంద్రబాబు నాయుడికి తెలియదా? తెలుగుదేశం పార్టీ కేడర్కి తెలియదా? తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఓటేస్తారు పవన్ కళ్యాణ్ గారికి. పక్కా రాసి పెట్టుకోండి, పవన్ కళ్యాణ్ని ఓడించేది వైఎస్ఆర్సీపీ కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులు, చంద్రబాబు నాయుడు, లోకేష్ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ని వాళ్ళే ఓడిస్తారు. వాళ్ళే అక్కడ వైసీపీకి ఓటు వేస్తారు. కాబట్టి మేము పవన్ కళ్యాణ్ని ఓడించాలనో, చంద్రబాబును ఓడించాలనో, లోకేష్ను ఓడించాలనో, లేకపోతే పలానా వ్యక్తిని ఓడించాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి టార్గెట్లు ఉండవు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవటానికి మేము శక్తి వంచన లేకుండా మేము కృషి చేస్తాం, పని చేస్తాం. మా అభ్యర్థులు గెలవటానికి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, మా శ్రేణులు పనిచేస్తాయి. ఎవరిని ఓడించాలి, ఎవరికి వెన్నుపోటు పడవాలి, ఎవరిని నాశనం చేయాలి, ఎవరిని సంకనాకించాలి, ఈ కార్యక్రమం అంతా చంద్రబాబు, లోకేష్ చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి సహాయ సహకారాలు వెన్నుపోటు 1, ఈయన వెన్నుపోటు 2. 1కి అప్పచెప్పారు, 1 వెనకాల ఉండే మొత్తం కూడా కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. డెఫినెట్గా జనసేన అభిమానులకు కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ ఒకటే చెప్తున్నా,